14,235 కోట్లతో వ్యవసాయానికి ఊతం. ముంబాయి, ఇండోర్ మధ్య కొత్త రైలు మార్గం 2028-29 కల్లా పూర్తి చేసే ప్రయత్నం. 26,000 కోట్లతో ఏరో ఇంజన్లు కొనుగోలు. భారత వాయుసేన అవసరాల కోసం 240 ఏరో ఇంజన్లను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి 26,000 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసేందుకు కేబినెట్ భద్రతా వ్యవహారాల కమిటీ (సిసిఎస్) ఆమోదం తెలిపింది. Su-30 MKI యుద్ధ విమానాల్లో వీటిని వినియోగిస్తారు. కోరాపుట్లోని HAL కర్మాగారంలో ఇవి తయారీ. ఏడాది నుంచి 8 ఏళ్ల లోపు దశల వారీగా వాయుసేనకు అందుతాయి. 54% పరికరాలు దేశీయంగానే తయారవుతాయి. శుద్ధ, నిష్పాక్షిక ఆర్థిక రంగం కోసం 14 దేశాల ఇండో-పసిఫిక్ కూటమితో వాణిజ్య మంత్రిత్వ శాఖ సంతకం చేయడానికి కేబినెట్ ఆమోదించింది. అస్నా తుఫాను బుడమేరు విజయవాడలో 2.76 లక్షల మందిని అష్టకష్టాల పాలు చేసింది. విజయవాడను ఇటువంటి ప్రమాదాల నుంచి తప్పించడానికి ప్రభుత్వాలు చేయాల్సిందేంటో ఏసీ మిత్రా కమిటీ నివేదిక 1964, నగర విపత్తు నిర్వహణ ప్రణాళిక 2015 వంటివి నిర్దిష్టంగా సూచించాయి. జీవిత ఆరోగ్య బీమాలపై జీఎస్టీని ఎత్తివేయడం, ఆదాయ పన్ను సెక్షన్ 80C పరిమితిని పెంచడం వంటి విధానాలను కేంద్రం అమలు చేస్తే ఎల్ఐసీతో పాటు యావత్ దేశీయ బీమా రంగం లాభపడుతుంది. తద్వారా ప్రభుత్వాలకు మరిన్ని దీర్ఘకాలిక పెట్టుబడులు తక్కువ వడ్డీకి సమకూరుతాయి. ఎల్ఐసీ బీమా సలహాదారులతో పాటు బ్యాంక్ అష్యూరెన్స్ విభాగాన్ని మరింతగా విస్తరించాల్సిన అవసరం ఉంది. రాబోయే 10 ఏళ్లలో దేశ జనాభాలో 64% 15 నుంచి 59 ఏళ్ల లోపే ఉంటారు. కాబట్టి వారి అంచనాలను అందుకునేలా నూతన పాలసీలను ఆవిష్కరించడం ముఖ్యం. ఇటువంటి చర్యలతో ప్రభుత్వం లాభపడుతుంది. ప్రకాశం బ్యారేజీ వద్ద గరిష్ఠంగా నీటి విడుదల సామర్థ్యం 11.9 లక్షల క్యూసెక్కులు. అత్యధికంగా వరద వచ్చిన సంవత్సరం అక్టోబర్ 2009. పారాలింపిక్స్లో సుమిత్ మళ్లీ రికార్డు స్వర్ణం. శీతల్ దేవి, రాకేష్ జోడీకి కాంస్యం. యఘోష్కు మరో రజతం. తులసి, సుహాస్లకు రజతాలు. మనీషాకు కాంస్యం. నితీష్ కుమార్కు పసిడి. పంజాబ్లోని రైతుల సమస్యల పరిష్కారానికి సర్వోన్నత న్యాయస్థానం సోమవారం 5 సభ్యుల కమిటీకి పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ నవాబ్ సింగ్ చైర్పర్సన్గా వ్యవహరించనున్నారు. ఈ నెల 9న విశాఖ వేదికగా దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రాంతీయ టూరిజం మీట్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలతో పాటు లక్షద్వీప్, పాండిచేరి కేంద్ర పాలిత ప్రాంతాలకు పర్యాటక శాఖ మంత్రులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. గిరిజనుల కోసం తెలంగాణ ప్రభుత్వం యాక్ట్ 1/70ని రూపొందించుకున్నారు. అందులో ఉన్న సెక్షన్ 3/1A ప్రకారం వివాదాలు తేలేంత వరకు షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉన్న భూమి గిరిజనులదిగానిగా భావించబడుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే గిరిజనులు వారి భూములపై హక్కుల అంశంపై అధ్యయనం చేయడానికి ల్యాండ్ కమిటీని నియమించింది. ఆ కమిటీ నివేదికను 2005 ఆగస్టు 15న జె.ఎన్. గిరి గిలానీ ఆనాటి శాసనసభకు సమర్పించారు. బీహార్లో గిరిజన యోధుడు బిర్సా ముండా త్యాగాన్ని శ్లాఘిస్తూ ఏళ్ల తరబడి గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్న డాక్టర్ ఫెలిక్స్ పెడెల్ను ఇక్కడ ఉదాహరణగా చెప్పుకోవాలి. ఈయన ఎంతో చరిత్ర ఉన్న చార్లెస్ డార్విన్ మునిమనవడు. బిర్సా ముండా జయంతి నవంబర్ 15న జన్జాతీయ దివాస్గా జరుపుకుంటాం. ఇండియన్ నేవీలోని అన్ని తరగతుల సబ్మెరైన్లకు క్లాస్ అథారిటీ, సేఫ్టీ క్లాస్ అథారిటీ కలిగిన సబ్మెరైన్స్ 18వ ఫ్లాగ్ ఆఫీసర్గా రియర్ అడ్మిరల్ చేతన్ సి. చందేగేవ్ బాధ్యతలు స్వీకరించారు.
7 పథకాలకు కేంద్రం ఆమోదం. 2,817 కోట్లతో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్. ఆ 7 పథకాలు డిజిటల్ అగ్రికల్చర్ మిషన్. 2 ఆహార పౌష్టిక భద్రత. 3 వ్యవసాయ విద్య నిర్వహణ. 4 ఉద్యాన ప్రణాళిక. 5 పశు ఆరోగ్య నిర్వహణ ఉత్పాదకత. 6 కృషి విజ్ఞాన కేంద్రాల బలోపేతం. 7 సహజ వనరుల నిర్వహణ.